విజ్ఞాని ప్రకాష్ గారు అమర్ హై, విజ్ఞాని ప్రకాష్ గారు అమర్ హై, కానిస్టేబుల్ విజ్ఞాని ప్రకాష్ గారు జై మాతా, భారత్ మాతా కీ జై. పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్. జై శ్రీరామ్. జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి కేసీఎస్ రాజు గారి నాయకత్వంలో పట్ల ఈరోజు విధి నిర్వహణలో పట్ల అమరులైనటువంటి పోలీస్ అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది. సో ప్రతి సంవత్సరం కూడా ఈ అక్టోబర్ 21న ఈ పోలీస్ విధి నిర్వహణలో కూడా చనిపోయినటువంటి అమరులైనటువంటి పోలీసులకి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ 21 అక్టోబర్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే మొట్టమొదటిసారిగా 1959లో కరమ్ సింగ్ అనేటువంటి డిఎస్పీ నాయకత్వంలో పడ్డ మనకు సరిహద్దుల్లో పడ్డ పంజాబ్కి సంబంధించినటువంటి 21 మంది పోలీసులు ఆ సియాచిన్ ప్రాంతంలో పడ్డ ఆ సరిహద్దుకు రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో పడ్డ చైనాకు సంబంధించినటువంటి ఆ మిలిటరీ ఆ సియాచిన్ ప్రాంతాన్ని సరిహద్దులో పడుతున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి సియాచిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నటువంటి ప్రయత్నం చేయగా ఆ చైనా సైనికులతో జరిగినటువంటి 21 మంది పోలీసులతో జరిగినటువంటి ఘర్షణలో పడ్డ మనకు సంబంధించినటువంటి 10 మంది పోలీసులు ఆ మందకు చెందినటువంటి 10 మంది పోలీసులు ఆ వాళ్ళతో జరిగినటువంటి ఘర్షణలో కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది. ఎక్కడైతే వాళ్ళు చనిపోయారు ఆ సియాచిన్ ప్రాంతంలోని హాట్ స్ప్రింగ్ అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు చనిపోవడం జరిగింది. సో ఆ ప్రాంతం అనేటువంటిది ఇప్పటికి కూడా ఆ 1959 అక్టోబర్ 21 నుంచే అప్పటి నుంచే ఈ పోలీస్ వాళ్ళకు గుర్తుగా వాళ్ళని స్మరించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాంతం అనేటువంటిది అప్పటి నుంచి ఆ ప్రాంతం అనేటువంటి ఆ సియాచిన్ ప్రాంతంలో కూడా హాట్ స్ప్రింగ్ అనేటువంటి ప్రాంతం ఏదైతుందో అది దేశంలో కూడా ఉన్నటువంటి సైనికాధికారులకు అంటే మనందరికీ కూడా సైనికాధికారులకు పోలీసులందరికీ కూడా అదొక పవిత్రమైనటువంటి ప్రాంతం అది. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ తేదీన రాష్ట్రంలో పడున్నటువంటి అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి పోలీస్ దళం అనేటువంటిది ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ అమలైనటువంటి వాళ్ళకి నివాళులర్పించడం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఈ శాంతి భద్రతలు మనకు సైన్యం అనేటువంటి ఏదైతే ఉందో దేశంలో పట్ల బహిర్గత శక్తుల నుంచి మనకు రక్షించేటువంటి వాళ్ళు సైనికులైతే అదేవిధంగా అంతర్గత శక్తుల నుంచి మనకు అరాచక శక్తుల నుంచి శాంతి భద్రతల్ని కాపాడి విధ్వంసాలకు నగర శక్తుల నుంచి శాంతి భద్రతను కాపాడి మనకు మన రాష్ట్రాలకు రక్షణ కల్పించేటువంటి బాధ్యత పోలీసులది. వాళ్ళు ఆ విధంగా వాళ్ళు పనిచేయడం అనేది జరుగుతుంది. కానీ సమాజంలో పట్ల శాంతి భద్రత కాపాడడం అనేది ఒక పోలీసుల యొక్క బాధ్యతే కాదు. పోలీసులతో పాటు సమాజంలో పడుతున్నటువంటి ప్రతి పౌరుడు కూడా శాంతి భద్రతను కాపాడడంలో కూడా నేరాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడు కూడా. ఆ విధంగా ప్రతి పౌరుడు కూడా ఆలోచించినప్పుడే సమాజంలో ప్రతి పౌరులు కూడా ఆ విధంగా చేతికున్నప్పుడే సమాజం అనేటువంటిది శాంతియుతంగా సుఖసంతోషాలతో కొనసాగుతుంది. కాబట్టి పోలీసులతో పాటు ప్రజలు కూడా ఆ విధమైనటువంటి కార్యాచరణ చేయాలని చెప్పి ఆశిస్తూ